single day I'm gonna make something great. That's my way. Every single day I'm gonna make something great. That's my way. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు చిన్న వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ వచ్చేసి మళ్ళీ చాలా డేస్ తర్వాత ఉప్మా చేస్తున్నాను. ఈ ఉప్మా చేయడానికి పెద్ద రీజన్ ఉంది. ఎందుకంటే మా పెద్ద అబ్బాయి ఉన్నాడు కదా, సో తనకి మ్యాంగో చట్నీ తినాలంటే ఇష్టం అన్నమాట. బట్ వాడు రైస్లో కంటే ఉప్మా కాంబినేషన్లో ఎక్కువ తింటాడనమాట. సో ఆ మ్యాంగో పచ్చడి పెట్టాను కదా, అది పెట్టిన దగ్గర నుండి ఉప్మా చేయి అనేసి అంటున్నాడు. బట్ ఇంట్లో అయితే ఉప్మా లేదు. సో నిన్న వచ్చేసి మా దగ్గర ఉన్న సొసైటీకి వెళ్ళి ఉప్మా ప్యాకెట్ తీసుకొచ్చి ఈరోజు చేస్తున్నాను అన్నమాట. సో చాలా ఇష్టం వానికైతే. బాగుంటుంది కదా ఉప్మా కాంబినేషన్లో మ్యాంగో పికిల్ వచ్చేసి. సో వాని కోసం చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ కరోనా గురించి అయితే గవర్నమెంట్ అయితే చేతులు ఎత్తేసిందండి. సో మన జాగ్రత్తలో మనం ఉండడమే బెటర్. మన లైఫ్ కోసం మనమే పోరాడుకోవాలి. ఈ లాక్డౌన్ వల్ల 2 నెలలు 3 నెలలు అంటే ఉన్నాము. బట్ ఇలాగే టోటల్గా ఉండాలంటే అస్సలు వీలు కాదు కదా ఫ్రెండ్స్. చేసుకుంటేనే గడిచే రోజులు కదా మనవి. సో అందుకే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, చేతులైతే ఎత్తేసింది. సో ఇప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట. ఎవరైతే మంచిగా ప్రాణం మీద ఆశ ఉండి ఫ్యూచర్ని ఇంకా చూడాలని ఎవరికైతే ఆశ ఉంటుందో సో వాళ్ళైతే కంపల్సరీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే అండి, శానిటైజర్, క్లీనింగ్, అన్ని బయట నుండి తీసుకొచ్చిన వస్తువులన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతనే వాడుకోవడం, ఇలాంటివి కంపల్సరీ చేస్తూ ఉండాలి. అలాగే అన్ని షాప్స్ ఓపెన్ అయ్యాయి కదా, ఇప్పుడు వెంటనే అన్ని షాపింగ్ చేసుకుందాము అనేసి తొందరగా ఆగమాగం వెళ్ళకండి అక్కడికి. ఇప్పుడు కొన్ని షాప్స్లలో మనకు సోషల్ మీడియాలో పెడుతూనే ఉన్నారు కదా ఫొటోస్ వచ్చేసి, అన్ని బూజు వచ్చేసి ఫంగస్ వస్తుందన్నమాట వాటి మీద. లెదర్ లాంటివి వాటివి అంటే 2-3 నెలలు క్లోజ్ చేసేసారు కదా షాప్స్. సో వాటి మీద ఫంగస్ ఏర్పడుతుంది. సో మీరు అందరూ తొందరగా ఆగమాగం వెళ్ళి ఏం లేవు అన్నీ తెచ్చేసుకుందాం తొందరగా వెళ్ళే అనేసి అయితే కంగారు పడకండి. ఇప్పుడు అక్కడ షాప్ల దగ్గర కూడా గుంపులుగా ఉంటారు. మన దగ్గరనైతే నాకు తెలిసి రూల్స్ తక్కువ పాటిస్తారు. సో ఆ గుంపుల్లో వెళ్ళి పెద్ద ప్రాబ్లం తెచ్చుకోకుండా నిదానంగా కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఇన్ని రోజులు ఎలాగో లేకున్నా ఉన్నాం కదా, సో అదేవిధంగా చూసుకోండి. అలాగే గ్రీన్ జోన్ ఉంది కదా అనేసి మాకేం భయం అనేసి అనుకోకండి. సో నాకు తెలిసిన గ్రీన్ ఏరియాలో కూడా రీసెంట్గా మొన్నను ఒక కరోనా కేసు వచ్చిందన్నమాట. వాళ్ళు గ్రీన్ వచ్చింది కదా అనేసి అందరు హ్యాపీగానే ఉన్నారు. సో నిన్న వచ్చేసి ఒక పాజిటివ్ వచ్చేసరికి మళ్ళీ ఆడ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నమాట. సో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి ఇక నుండి. అలాగే మా దగ్గర వచ్చేసి ఇది వరకైతే మా ఏరియాలో ఉన్న వాళ్ళకే డ్యూటీ అనేది ఉండేది. బట్ ఈ రోజు నుండి వచ్చేసి బయట నుండి వచ్చేవాళ్ళు, సిటీ నుండి కూడా అప్పటి నుంచి చేసేవాళ్ళు ఉన్నారు కదా, సో అందరు వచ్చేస్తున్నారు. ఈ రోజు నుండి ఇంకా టెన్షన్ అవుతుంది మాకైతే. సో చాలా కేర్ఫుల్గానే ఉంటున్నాము. సో మా వారు డ్యూటీ నుండి రాగానే అన్నీ క్లీన్ చేసుకోవడము, ఫోన్ దగ్గర నుండి ఐడి కార్డ్ నుండి అన్నీ క్లీన్ చేసుకొని స్నానం చేసిన తర్వాతనే లోపలికి వస్తున్నారు. బట్ ఎంతైనా భయం ఉంటుంది కదా. సో ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది, అంతే అండి. ఓకే, ఉప్మా చేసేసాను. అలాగే ఉలవచారు చేస్తున్నాను. ఉలవలు నైటే నానబెట్టేశాను. అండ్ చూసేశారు కదా మొత్తం వీడియో అయితే. అండ్ ఇదివరకు కూడా చాలాసార్లు ఉలవచారు షేర్ చేశాను. అండ్ ఈసారి కూడా కొద్దిగా ప్లెయిన్గా చేస్తున్నాను. ఇదివరకు ఉలవలు పేస్ట్ వేసేది దంచి, ఈసారి అయితే ఏం వేయట్లేదు. ఉలవలు గుగ్గిలలాగా ఫ్రై చేసుకొని తినేస్తాము. అండ్ ఆ కట్టు ఉంటుంది కదా, ఆ కట్టుతో మాత్రమే చేస్తున్నాను చారు వచ్చేసి. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. ఓకేనా?
వచ్చేసి హర్షిత్ తినేస్తున్నాడు, మామిడికాయ పచ్చడి వేసుకొని ఉప్మా తింటున్నాడు. సో వానికి అస్సలు ఇష్టం ఉండదు ఇలా వీడియోస్ తినేటప్పుడు తీస్తే అన్నమాట. సో తీస్తుంటే నువ్వు తీస్తే నేను అస్సలు తినను అనేసి అని అంటున్నాడు అన్నమాట. సో బిట్టు అయితే బాగానే కోఆపరేట్ చేస్తాడు, బట్ వీడికైతే అస్సలు ఇష్టం ఉండదు ఇలా వీడియోస్ తీయడం అయితే. ఇదివరకు ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక్కొక్కసారి వీడియోస్ తీయమంటే తీసేది, బాగానే హెల్ప్ చేసేది. బట్ ఈ మధ్యలో వచ్చేసి తీయమంటే నీకు ఎప్పుడు వీడియోలో పిచ్చే, నేను తీయను పో అనేసి అంటున్నాడు. సో వాళ్ళకు కూడా బోర్ అవుతుంది కదా, మనం వాళ్ళ ముందు వీడియోస్ తీస్తుంటే తెలియదు కదా వాళ్ళకు అంటే మన వర్క్ ఇదే అనేసి. సో ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటావు, ఫోన్ పట్టుకొని వీడియోలు తీస్తూ ఉంటావు అవి ఇవి అనేసి అంటూ ఉంటాడు అన్నమాట. అండ్ చారు కూడా మసిలిపోయింది, ఉప్పు కారం అన్నీ వేసేసాను. అండ్ ఈ మధ్యలో బాగా చేంజ్ అయిపోయాడు మా హర్షిత్ వచ్చేసి. లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే మంచిగా మార్నింగ్ లేస్తున్నాడు, ఫ్రెష్ అప్ అవుతున్నాడు, స్నానం చేసి మంచిగా దేవునికి దీపం పెట్టిన తర్వాతనే మంచిగా తింటున్నాడు అనమాట. అది అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళు చాలా చేంజ్ వచ్చింది కరోనా ఎఫెక్ట్ వల్ల. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇది బొప్పాయి పైన పొట్టు అన్నమాట. సో మనం పప్పాయ తింటాం కదా, పైన పీలప్ చేసి ఆ పొట్టుని పడిస్తూ ఉంటాము. ఇక నుండి అయితే అస్సలు అలా చేయకండి, మన ఫేస్కి ఇది ఎంత బాగా పనిచేస్తుందో మీకే చూపిస్తాను. అండ్ ఇలా మనం పొట్టు తీసిన తర్వాత ఎండలో ఎండపెట్టేసుకోండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి 3-4 డేస్లో మంచిగా ఎండిపోతుంది. అండ్ బాగా పండిన బొప్పాయి పొట్టు అయితే ఇంకా బెటర్ అన్నమాట. ఓకే, దీన్ని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. అండ్ నేను పట్టిన తర్వాత ఇలా వచ్చింది మిక్సీ పట్టిన తర్వాత. సో ఇంకా కొద్దిది డ్రై అవ్వాల్సింది ఉండేదేమో. సో ఎంతసేపు పట్టినా ఇలా మెత్తగా అయితే కాలేదు, బట్ ఈ పైన మూతకి చూసారు కదా ఎంత మెత్తగా వచ్చిందో. ఈ విధంగా చేసుకుంటే బెటరే అండి. అండ్ ఇలా రవ్వలాగా అంటే బరకగా ఉన్నా కూడా పర్లేదు, మనకు మంచిగా ఫేస్ పైన స్క్రబ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇలా ఉంటేనే. ఓకేనా, నేనైతే ఈ మెథడ్ తీసుకుంటున్నాను, అలాగే కొద్దిగా ఈ పొడి కూడా కలిపేస్తాను. అండ్ దీనివల్ల ఫేస్ పై మంచిగా గ్లో అనేది వస్తుందండి. ఇది పెట్టుకున్నాక ఇందులో ఏమేమి యాడ్ చేసి ఫేస్కి అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తాను. అండ్ పప్పాయ వచ్చేసి మన ఫేస్కి ఎంత హెల్ప్ చేస్తుందో మీ అందరికీ తెలిసిందే కదా. సో దాని పొట్టు కూడా పడేయకుండా ఇలా యూజ్ చేసేసుకోండి. ఓకే, చూసారు కదా, 1 స్పూన్ మందం ఈ పప్పాయ పొడి తీసుకున్నాను. అలాగే కొద్దిగా ముల్తాని మట్టి వేసుకోవాలి, 1/2 స్పూన్ మందం. అలాగే కొద్దిగా రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా చేసుకోవాలండి. సో ఈ 3 వచ్చేసి మన ఫేస్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ట్యాన్ పోగొడుతుంది, ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది, వైట్గా అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఫేస్ పై మచ్చలు కూడా పోతాయి. ఓకే, తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి చూస్తే మీకు అర్థమైపోతుందండి. మనం అప్పుడప్పుడు పండు పప్పాయ ఉంటుంది కదా, దాన్ని కూడా పెడుతూ ఉంటాం కదా ఫేస్కి. సో పొట్టు కూడా అదే విధంగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఏంటంటే పండు పప్పాయ పొట్టు మాత్రమే ఇలా ఎండపెట్టుకొని, చూసారు కదా ఎంత ఆరెంజ్ కలర్లో ఉందో పొట్టు వచ్చేసి, అలా ఉంటే బెటర్ అన్నమాట. ఓకేనా, నేనైతే ఫేస్కి అప్లై చేసేసుకుంటున్నాను. అండ్ ఏ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందైనా ఫేస్ అనేది క్లీన్గా కడుక్కున్న తర్వాత వేసేసుకోవాలి. ఓకే, ఇలా పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఎండిన తర్వాత మంచిగా స్క్రబ్ చేసుకోవచ్చండి. సో ఫేస్ నీట్గా చాలా మృదువుగా అయిపోతుంది, సాఫ్ట్గా అయిపోతుంది. అండ్ మెడకు కూడా వేసుకోవచ్చు, నేనైతే ఒక ఫేస్కి మాత్రం వేస్తున్నాను. ఓకే, ఈ విధంగా అప్లై చేసుకొని ఆరనివ్వాలండి. 1/2 అవర్లో ఆరిపోతుంది. ఓకే, చూసారు కదా ఆరిపోయిందండి. ఇప్పుడు స్క్రబ్ చేస్తూ నీట్గా కడుక్కోవాలి కూల్ వాటర్ తోటి. ఓకే, నేను వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, ఫేస్ వాష్ చేసిన తర్వాత. అండ్ చాలా నీట్గా అనిపిస్తుంది నాకైతే ఫేస్.
సో మీకు క్లియర్గా తెలుస్తుందో లేదో, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, చాలా సాఫ్ట్గా గ్లోయింగ్గా కనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, రేపు ఫంక్షన్ అనగా ఈరోజు పెట్టుకుంటే చాలా గ్లో వస్తుంది అన్నమాట నెక్స్ట్ డేకి. అండ్ నైట్ పెట్టుకొని మార్నింగ్ కల్లా కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేస్తారనేసి అనుకుంటున్నాను. ఇక నుండి బొప్పాయి పొట్టు అనేది వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.